వెల్కమ్ టు లాలన. చిన్న పిల్లల సాక్ష్యానికి న్యాయపరమైన విలువ ఉందా లేదా, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ వర్సెస్ బల్వీర్ సింగ్ అనే కేసులో బల్వీర్ సింగ్ పై ఒక 8 సంవత్సరాల బాలిక సాక్ష్యం ఆధారంగా అపరాధం నమోదు చేయబడింది. తర్వాత హైకోర్టు ఈ సాక్ష్యాన్ని తిరస్కరించి దోషిని నిర్దోషిగా విడుదలైంది. కానీ సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని రద్దు చేసింది. ఎందుకంటే చైల్డ్ విట్నెస్ సాక్ష్యానికి నియమాలు ఏమిటో స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఈ కింది పాయింట్లను హైలైట్ చేసింది. వయసు మాత్రమే నిర్ణాయకం కాదు. చిన్నపిల్లల సాక్ష్యం చెప్పడానికి సామర్థ్యం ఉందని భావించాలి. వారి ఆలోచన శక్తి, సంఘటనను గుర్తుంచుకోవడం, స్పష్టంగా వివరించగల సామర్థ్యం ప్రధానం. నెక్స్ట్, పిల్లవానికి ఎవరైనా నేర్పించారా, సాక్ష్యం సహజమైందా అని కోర్టు పరిశీలిస్తుంది. పిల్లవాడి సాక్ష్యాన్ని సవాల్ చేయడానికి క్రాస్ ఎగ్జామిన్ ద్వారా అవకాశం ఉంటుంది. నెక్స్ట్, పిల్లవాడి సాక్ష్యాన్ని ఇతర ఆధారాలు సపోర్ట్ చేస్తే అది మరింత విశ్వసనీయమైంది. ఈ కేసులో సుప్రీంకోర్టు పిల్లవాళ్ళ సాక్ష్యాన్ని విశ్వసించదగినదిగా గుర్తించింది. ఆమె స్పష్టంగా సంఘటన వివరించగలిగింది. ఆమె మాటల్లో ఏకరూపత ఉంది మరియు ఆమెను ఎవరూ ప్రేరేపించలేదు కాబట్టి బల్వీర్ సింగ్ దోషిగా ప్రకటించబడ్డాడు. ఈ నిర్ణయం ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, చిన్నపిల్లల సాక్ష్యాన్ని స్వయంగా తిరస్కరించకూడదు. ప్రతి కేసు యొక్క సందర్భం, పిల్లవాడి మానసిక స్థితిని పరిగణలోకి తీసుకోవాలి. న్యాయమూర్తులు పిల్లల సాక్ష్యాన్ని రికార్డ్ చేసేటప్పుడు సున్నితంగా, ఓపెన్ మైండెడ్గా ఉండాలి. నెక్స్ట్, చైల్డ్ విట్నెస్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇటువంటి విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.